ముందుగా చరణ్ గారు, జిల్లాల విభజనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. జిల్లాల కుదింపు ఉంటుంది అనేటటువంటి వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అసలు తీసుకోబోతున్నారు? నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఏమని జిల్లాలకు సంబంధించి కుదింపు కానీ జిల్లాల పేర్లు మార్పు కానీ లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, కాకపోతే డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఎట్లా? ఇప్పుడు మీరు ఉస్నాబాద్ నియోజకవర్గం తీసుకున్నట్లయితే కరీంనగర్కు ఉస్నాబాద్ అనేది 20 కిలోమీటర్ ఉంటుంది, కానీ సిద్దిపేటలో కలవడంతో అది 50 కిలోమీటర్ అవుతా ఉందని చెప్పేసి అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఉస్నాబాద్ నియోజకవర్గం అటు వరంగల్ జిల్లాలో ఉన్నది, హన్మకొండ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో ఉంది, అటు కరీంనగర్ జిల్లాలో ఉంది. 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నది కాబట్టి రకరకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ డిమాండ్స్ వస్తుంది. అదే కాకుండా వరంగల్, హన్మకొండకు సంబంధించి అవన్నీ కూడా జంట నగరాలు, కాకపోతే ఆ రెండింటిని డివైడ్ చేయడంతో పరిపాలన పరంగా ఇబ్బంది వస్తుందని చెప్పేసి అక్కడ కొన్ని డిమాండ్స్. అదే కాకుండా ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి నారాయణపేట జిల్లాలో ఉంది, వికారాబాద్ జిల్లాలో ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అదే కాకుండా పరిగి నియోజకవర్గానికి సంబంధించి పరిగి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో ఉన్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం 2-3 జిల్లాలతో ఉండడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతాం. అదే కాకుండా పాత జిల్లాల వారిగా కాకుండా, ఇప్పుడు పాత జిల్లా అంటే మహబూబ్నగర్, షాద్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లా, దాన్ని తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లాలో పెట్టుడు, కలవకుర్తిని పాటు తీసుకొచ్చేసి మాడుగుల ప్రాంతాన్ని తీసుకొచ్చి రంగారెడ్డిలో కావచ్చు, తర్వాత ఇల్లందులో ఉన్నటువంటి గార్ల బయ్యారం తీసుకొచ్చి మహిబాద్లో పెట్టుడు, ఇవన్నీ అంటే జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలు కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో పెట్టడంతో ప్రధానంగా మాకు సమస్యలు వస్తున్నాయని చెప్పి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే భద్రాచలంలో ఉన్నటువంటి 2 మండలాలు తీసుకొచ్చి ములుగు జిల్లాలో వేసారు. అదేవిధంగా మంతంలో ఉన్నటువంటి 2 మండలాలు తీసుకొచ్చి భూపాలపల్లిలో కలుపుడు, అంటే వాళ్ళ జిల్లా స్వరూపాన్ని తీసుకొచ్చి వేరే జిల్లాలో పెట్టడంతో అది పరిపాలన పరంగా మాకు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని దిక్కులో డిమాండ్ రావడంతో ప్రధానంగా సమస్య ఎదురవుతుంది. అదే కాకుండా సిరిసిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నిజామాబాద్లో ఉన్నటువంటి బాలకొండలో ఉన్న కొన్ని ప్రాంతాలు తీసుకొచ్చి సిరిసిల్లలో, కామారెడ్డిలో ఉన్న కొన్ని ప్రాంతాలు తీసుకొచ్చి సిరిసిల్ల జిల్లాలో పెట్టుడు, అంటే జిల్లాల ముఖ స్వరూపంలోనే తేడాలు వస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కొన్ని జిల్లాల్లో డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన మొత్తం ఏ జిల్లాలు కూడా తీయాలనే ఉద్దేశం ప్రభుత్వం లేదు, జిల్లాల పేర్లు మార్చాలని కూడా ఉద్దేశం కూడా ప్రభుత్వం లేదు. కాకపోతే సవరించే ప్రయత్నంలో ముందు కుదింపు అయితే ఉండదా? 1-2 జిల్లాలు కూడా ఏం తగ్గవా? ప్రచారం అయితే మాత్రం ఖచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా 17 జిల్లాలు చేయొచ్చు, లేదంటే 1-2 డిమాండ్లు ఉంటాయి, కొంత సంఖ్య పెరగచ్చు, కానీ 33 జిల్లాల స్వరూపం అయితే ఉండకపోవచ్చు అనే వార్తలు ప్రచారం జరుగుతుంది. సార్, ఇక్కడ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ఇప్పుడు కులగన్న జరుగుతూ ఉంది. అదే కులగన్న తర్వాత డీలిమిటేషన్, ఈ కులగన్న జరిగే వరకు ఏది కూడా మనం, ఎందుకంటే బౌండరీస్ ఆల్రెడీ డీలిమిటేషన్ సంబంధించి బౌండరీస్ కూడా ఆల్రెడీ పంపిన పరిస్థితి, తర్వాత డీలిమిటేషన్ తర్వాత అట్లానే ఏమైనా మార్పులు చేర్పు కూడా జరిగి ఉండొచ్చు కాక. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం చూస్తాం, యాదాద్రి సంబంధించి రాచకొండ కమిషనర్ ఉండే, దాన్ని ఏం చేసారు, అక్కడ ఉన్నట్టు అడ్డగూడూరు కావచ్చు, మోత్కూరు నుంచి మల్కాయికి రావడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి యాదాద్రిలో ఒక ఎస్పీ స్థాయి అధికారులు ఉండి అక్కడ భువనగిరిలో ఉన్నట్లయితే మాకు ఇబ్బంది ఉండదని చెప్పేసి అక్కడ ప్రజల కోరిక మేరకు రాచకొండ కమిషనర్ రద్దు చేసి యాదాద్రి జిల్లా కంటిన్యూ చేస్తూనే రాచకొండ ప్లేస్లో మల్కాయి కమిషనరేటు, సైబరాబాద్ కమిషనర్ ఆల్రెడీ ఉంది, హైదరాబాద్ కమిషనర్ కొత్తగా 4 సిటీ కమిషనర్ ఏర్పాటు చేసుకుని అందులో షాద్నగర్ కావచ్చు, మాడుగుల కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇట్లా చేవెళ్ళ ఆ ప్రాంతాలతో 4th సిటీలో ఒక ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేసుకుని ఒక సుదీర్ఘంగా ఏర్పాటు చేసి, అంటే డీలిమిటేషన్ ద్వారా ప్రజలకు ఇబ్బందిగా జరగవద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది అయి ఉంటే దాన్ని ఒక కమిషన్ రూపంలో కావచ్చు, లేకపోతే హైకోర్టు రిటైర్ అయిన జడ్జి ఆధ్వర్యంలో కావచ్చు, సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి ఆధ్వర్యంలో కావచ్చు, 6 నెలల పాటు అక్కడ తిరిగి ప్రజల ఒపీనియన్ తీసుకుని అప్పుడేమన్నా చర్చ ఏమైనా మార్చే అవకాశం ఉన్నప్పుడు, బౌండరీస్ మార్చే అవకాశం అసెంబ్లీలో కూడా చర్చ పెడతామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. విజయ్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? నిన్న సీఎం కూడా మాట్లాడారు, అపోహలు అయితే నమ్మొద్దని ఆయన స్పష్టం చేస్తున్నారు, కానీ విస్తృతమైనటువంటి ప్రచారం అయితే కంటిన్యూగా జరుగుతుంది. అశాస్త్రీయంగా గత